వెల్కమ్ బ్యాక్. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడ్ మండలాల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44పై జరిగిన ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. హిందూపురం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మనోపాడ్ స్టేజ్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే మనోపాడ్, ఉండవెల్లి, వడ్డేపల్లికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో తీవ్రంగా గాయపడ్డ 5గురిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడ్డ వారికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడ్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44పై జరిగిన ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. హిందూపురం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మనోపాడ్ స్టేజ్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే మనోపాడ్, ఉండవల్లి, వడ్డేపల్లికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో తీవ్రంగా గాయపడ్డ 5గురిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడ్డ వారికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.